దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దాని సన్నిధిలో ఆసక్తితో సమకూడి ఉన్న మీ అందరికీ యేసే నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఆలయంలో, తన గృహంలో, తన బిడ్డలమైన మన మాతృలా సమకూటకు మరొక అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. మనము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు చదువుకుని ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన ఈ పత్రికలోని మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాము. మనం 9వ వచనంలో చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాండములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. 8వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేయండి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటే చక్కటి హెచ్చరికను క్రైస్తవులను మనకి అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు యొక్క దేవుడిలో సర్వ సంపూర్ణత ఉన్నదని, ఆయన యందు మనం సర్వ సంపూర్ణత కలిగి జీవించాలని నేను మీకు పదే ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. మనం నమ్మిన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉంటే ఆయన కొరకు ఎలా జీవించాలో అలా జీవిస్తాం. మనం నమ్మిన దేవుని మీద నమ్మకం మనకు పరిపూర్ణంగా లేనప్పుడు, విశ్వాసం మనకు పరిపూర్ణంగా లేనప్పుడు సగం వీటిని సగం లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం. అయితే మరి విశ్వాస జీవితంలో ఎంతో కష్టించి శ్రమపడి కన్నీరు కాల్చి ప్రార్థన చేసి విశ్వాసంలో ఈ కొలస్సీ సంఘస్థులందరినీ నడిపించిన తర్వాత చాలా ఈజీగా విశ్వాసంలో స్థిరపడిన వీరిని ఎలా అంటే కిడ్నాప్ చేసినట్లుగా వచ్చి వారికి తప్పుడు బోధనలు బోధించి వారి తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు వారిని హెచ్చరిక చేస్తున్నారనమాట. ఈ హెచ్చరికల్లో మనము నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? ఆయనను అనుసరింపక, ఆయన ఎవరో తెలిస్తే మనం ఆయన అనుసరిస్తాం ఖచ్చితంగా. మనం నమ్మిన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉంటే ఆయన నాకు చాలు, ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదని బ్రతకగలుగుతాం. అయితే ఇక్కడ ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత మోసకరమైన ఏమన్నదండి, ఇంకా నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎంత అంటే క్రీస్తులో వారిని కష్టపడి సంపాదించడమే కాకుండా క్రీస్తు వరకు వారిని నిలబెట్టడం ఎంత కష్టమో ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం ద్వారా కానీ ఏ విధంగా చేతనైనా రక్షించబడి కట్టబడి దేవుని సన్నిధిలో ఉండడం చాలా సంతోషమే. దేవుని సన్నిధిలో దేవుని కుటుంబంలో ఉంటున్న మనము మన తండ్రి ఎవరు అని ఎరిగి మనం బ్రతకగలుగుతున్నామా? ఆయన మీద సర్వస్వం, ఆయనను ప్రతి విషయంలో మనం అనుసరించగలుగుతున్నామా? ఆయన సమస్తమును చేయగలిగిన వాడని పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉంచి లోక సంబంధమైన మూలపాఠం వైపు తిరగక తత్వ జ్ఞానము, మనుషుల పారంపర్యాచారం వలన కల్పించబడిన తత్వ జ్ఞానం వైపు మనం తిరగకుండా బ్రతకగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉండాలని బైబిల్ మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే లోక సంబంధమైన మూలపాఠాలు కాక మనము ఎవరిని అనుసరించే వారంగా ఉండాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడని, ప్రతి విషయంలో మనం అనుసరించాల్సిన ఎవరిని? క్రీస్తునే, యేసునే మనం అనుసరించాలి. ఎందుకంటే ఆయన మనకి మాదిరిగా ఉండడానికి ప్రతి విషయంలో కూడా మనవలే అన్ని విషయాల్లో మానవుడిగా వచ్చి మనవలే శోధింపబడి ప్రతి విషయంలో మనకు మాదిరి ఉంచిపోయిన యేసునే ప్రతి సందర్భంలో కూడా మనము మాదిరిగా తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలోని తత్వ శాస్త్ర మూల పాఠాలను క్రైస్తవంలోనికి తీసుకొని రాకూడదు. అది సగం ఇది సగం చేసేవారుగా ఉండేవారే ఎక్కువగా ఈ లోకంలో కనిపిస్తున్నారు. చాలా మందికి మేము క్రైస్తవులు అంటే మేము క్రీస్తు అనుచరులమే అనే భ్రమతో బ్రతికేవారు లోకంలో ఎక్కువగా కనపడుతున్నారు. తమకు తామే మోసం చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు క్రీస్తుని పరిపూర్ణంగా అనుసరించని ఎవరు కూడా క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తుని అనుసరించేవారు. క్రైస్తవం అనేది మతంతో కులంతో కూడింది కాదండి. మతం కులం ఈ భారతదేశంలో ఒకటి, ఇంకో దేశంలో ఇంకొకటి ఉంటుంది. ఈయన సర్వలోక రక్షకుడు, ఇది మనం ఏర్పాటు చేసుకున్నాయి. క్రైస్తవ్యం అంటే క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవారు అని అర్థం. కాబట్టి మనం నిజంగా క్రైస్తవులుగా ఉన్నామా లేదనేది వాక్యంలో మన జీవితాలను పరిశీలన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. మనము దేవుని వాక్యం చదువుతూ, దేవుని ప్రేమిస్తూ, లోకంలోని తత్వజ్ఞానాన్ని అనుసరిస్తూ, మనుషులు చెప్పే వాటిని అనుసరిస్తూ, ఇతరుల సాంప్రదాయాలు, పారంపర్య ఆచార్యాలకు
మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామంటే నీ దృష్టిలో నువ్వు క్రైస్తవురావేమో, కానీ దేవుని దృష్టికి నువ్వు క్రీస్తు అనుచరుడువు కానేరవు. కాబట్టి పరిపూర్ణ భక్తి చేసే వారంగా, పరిపూర్ణంగా దేవుని ప్రేమించే వారంగా, పరిపూర్ణంగా దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలి. మనం ఎందుకు సగం భక్తి చేస్తున్నామంటే దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ లేదు, దానికంటే మించి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేక మనుషుల మాటలకు చెదిరిపోయే వారంగా మనం బ్రతుకుతున్నాం. కానీ అది క్రైస్తవ్యం కానేరదు. అట్టి వారు క్రైస్తవులని చెప్పుకోవడానికి వారికి యోగ్యత లేదు. ఎందుకంటే క్రీస్తును అనుసరించే వారే కొన్నిట్లో కాదు, ఏం చెప్పండి, అన్ని విషయాల్లో క్రీస్తుని అనుసరించి నడుచుకునే వారే క్రైస్తవులను పిలువబడటానికి యోగ్యత. మన మానవ కల్పితమైన తత్వజ్ఞానపు గాలులకు అటు ఇటు కొట్టుకొని పోయేవారు క్రైస్తవులు ఎన్నడూ కానేరరు అనమాట. లోక జ్ఞానపు మూల పాఠాల వైపు ఇంకా లోక జ్ఞానపు మూల పాఠాలు మనల్ని ఆకర్షిస్తున్నాయి అంటే, క్రీస్తు ప్రేమ కంటే, క్రీస్తు పట్ల విశ్వాసం కంటే అవి మనల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్, మనలోనే ఏదో లోపం ఉన్నదనే అర్థం. కాబట్టి మన జీవితాన్ని వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవాలి. వాక్యమైన ఆచారాలకు కట్టుబడి ఇంకా బ్రతుకుతున్నామంటే అంతరంగంలో క్రీస్తుని పరిపూర్ణంగా కోరుకోకుండా, అంతరంగంలో దేవుని పట్ల పరిపూర్ణమైన భయము భక్తి లేకుండా, బాహ్యంగా మనము అన్నిటికీ కట్టుబాట్లకు బాహ్య సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనము స్వపరిశీలన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అదే ఇక్కడ పౌరులు కొలిసి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారంలో అలాగే ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి మోసకరమైన, నిరర్థకమైన, అంటే మోసకరమైనది, వ్యర్థమైనది తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండలేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రపరచుకోవాలంట. అదే మనము 1 యోహాను పత్రిక 5:18 చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టే మనమందరము దేవుడి నిజమైన దేవుడైన విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడిన మనము భద్రపరచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం భద్రపరచుకోవడం చాలు కాకపోతే లోకంలోని దుష్టుడు మనల్ని ఎవరో ఒకరి చేత ఏం చేస్తాడు, కిడ్నాప్ చేసుకుపోతాడు, లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని దొంగిలించేస్తాడు, మనల్ని ఏం చేస్తాడు. చూడండి, మనము ఎందుకు మన భక్తి పరిపూర్ణమైందా కాదని ఎప్పుడు తెలుస్తుందంటే మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు కట్టుబడి నా దేవుడు నాకు చాలినవాడు ప్రతి పరిస్థితికి అని పరిపూర్ణంగా నేను విశ్వాసం ఉంచుతున్నామా, లేకపోతే మనుషులు ఏదైనా చెప్తే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మనుషులు ఏదైనా చెప్పగానే, అంటే నేను చెప్పేది వాస్తుల గురించి మీకు కొన్ని మంచి క్రిస్టియన్ వీడియోస్ చూపించాలని ఆశగా ఉంది మీకు, కానీ మీకు ఆదివారం మందిరాన్ని అడిగే కష్టంగా ఉంటుంది, వారంలో ఒకరోజు ప్రే చేయడానికి కష్టంగా ఉంటుంది, దానికి ఎక్కడ టైం ఉంటుంది. వారంలో ఒకరోజు వీడియోస్ చూపించడానికి కూడా ఒకరోజు కేటాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మంచి ఆధ్యాత్మిక సంబంధమైన అర్థం చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే చాలా సందర్భాల్లో మనం ఎట్లా ఉండాలంటే, నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇలా చెప్తుంటే అందరికీ అర్థం కావట్లేదు. మనము కుటుంబంలో గృహప్రవేశం చేసుకుంటాం, లేకపోతే మనము పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాం. పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం అక్కడ తెలిసిద్దండి బాగా. ఒక్కొక్కటి భక్తి బయటపడుతుంది. అవునా కదా చెప్పండి కదా? ఖచ్చితంగా వాస్తు ఇళ్ళు కట్టేటప్పుడు, అవునా, వాస్తుల ప్రకారం కట్టడము. కాబట్టి మేము ఒక జర్నీ విత్ జీసస్ అని తెలుగులోనే ఒకటి యూసీబీసీ వాళ్ళు ఉంది, అది ఒకసారి మీరు చూడాలి. అసలు వాస్తులు అంటే ఏంటి, మూఢనమ్మకాలు అంటే ఏంటి, చాలా చక్కగా బైబిల్ ప్రకారంగా వివరించారు. అయితే చూస్తున్నాం అక్కడ తెలిసిందండి, మనము లోక సంబంధమైన మూల పాఠాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, క్రీస్తుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? అక్కడ చేస్తే ఖచ్చితమైన భక్తి చేయాలి. అటు ఇటు ఉంటే దేవునికి ఇష్టం ఉండదంట. మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోట నన్ను అంటే నులివెచ్చని స్థితి అంటే ఏసైకి ఎంత అసహ్యం అనేది ఆ మాటల్లో మనకు అర్థమవుతుందండి. దేవుని సేవకులు రావాలి, దేవుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఏం చేస్తారు? దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన గృహాలకు ప్రాధాన్యత ఇస్తుందా, లేకపోతే ఇంట్లో ఏం చేస్తారండి? నేను ఎవరు ఉద్దేశించి చెప్పట్లేదు, దయచేసి అందరూ చేసే పొరపాట్లు చెప్తున్నాను. ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు, అవునా?
ఖచ్చితంగా స్టవ్ తీసుకొచ్చి పాలు పొంగిస్తే సమృద్ధి వచ్చేస్తుందా? దేవుని ప్రేమ కదా వారి జీవితాల్లో ఉండాలి, దేవుని సన్నిధి కదా ఆ గృహంలో ఉండాలి. అది చేస్తాం, ఇది చేస్తూ ఉంటాము. అక్కడ ఉండాల్సింది ఏంటి? దేవుని ఆశీర్వాదాలు. మరి దేవుని దృష్టి మన మీద ఉండాలని ఆశపడతాం. మళ్ళీ ఇంటి దగ్గర ఏం చేస్తారంటే దిష్టి బొమ్మలు ఎలాడిస్తూ ఉంటారు. ఆ దిష్టి బొమ్మలు ఎందుకు? నరదృష్టి పడకూడదు. దేవుని దృష్టి మన మీద పడేటట్టు, నేను ఎప్పుడు మాట చెప్తాను, దేవుని దృష్టి మన మీద పడేటట్టు మనం బ్రతికితే ఏ నరదృష్టి మనల్ని ఏం చేయాలి? నరదృష్టి లేదని నేను అనట్లేదు. ఆ దిష్టి బొమ్మ పెట్టున్నందుకు మాత్రాన ఆ నరదృష్టి పోదు. దేనివల్ల పోయింది చెప్పండి? దేవుని దృష్టి మన మీద ఉంటే అది పోతుంది. కాబట్టి పెద్ద పెద్ద కాటుకులు లేకపోతే బుగ్గ నిండా పెద్ద నల్ల కాటుకులు పెట్టినంత మాత్రాన దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ పిల్లలకి చెప్పండి, దేవుని దృష్టి మన పిల్లల మీద పడేటట్టు మనం బ్రతుకుని వాళ్ళు పెంచాలి. కానీ ఏదో నరదృష్టి పడిందని చెప్పేసి వాళ్ళకు అందాన్ని అంత చెడగొట్టి ఏదేదో పోస్తారు కదా మొహం నిండా. ఏదో చెప్తానంటే వీటన్నిటి విషయాలు, చిన్న చిన్న విషయాల్లో, లిటిల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. చిన్న చిన్న విషయాల్లో మన భక్తి భయపడిపోతూ ఉంటుందండి. కాబట్టి మనము చిన్న చిన్న విషయాలకే దేవుని అనుసరించకపోతే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుని మనం అనుసరించే వారంగా ఉండకపోతే మనము క్రైస్తవులను చెప్పుకోవడానికి ఏముంది? ఆలోచించేయండి. చాలా అరుదుగా ఉన్నారండి పరిపూర్ణమైన భక్తి చేసేవారు. అది కూడా అన్ని జనుల నుండి రక్షించబడిన వారు గొప్ప భక్తి చేస్తున్నారు నామకార్థ క్రైస్తవులు కన్నా. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం మన జీవితాల్లో మనం ఎంత సంపూర్ణంగా దేవుని ప్రేమించగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి లోక సంబంధమైన మూల పాఠాలని మనం పూర్తిగా విడిచిపెట్టాలి. మనం అనుసరించే దేవుడు మనల్ని భద్రపరిచేది దేవుడే, మన బిడ్డలు భద్రపరిచేది దేవుడే, మన కుటుంబాన్ని దీవించే దేవుడే. మన యొక్క ఆస్తి మీద లేకపోతే మన అభివృద్ధి మీద నరదృష్టి పడకుండా కాపాడేది కూడా ఎవరు చెప్పండి? అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఎవరండి? దేవుడు చేయాలి ఆ పని. మీరు ఎలాంటి తీసే ఆ దిష్టి బొమ్మలు చేయవాలి, లేకపోతే మీరు మొఖాన్ని రాసి చుక్కలు చేయవాలి. కాబట్టి మన జీవితాల్లో అంటే అక్కడ అర్థమవుతుంది మన భక్తి ఎంతది, మన ప్రాధాన్యత ఎంతది, మనం మన దేవుని దృష్టి మన మీద అంటే పరిపూర్ణంగా దేవుని అనుసరించే స్థితిలో మనం ఉండకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది పెద్ద పెద్ద చర్చిలకి ఎందుకు వెళ్తారంటే అక్కడ ప్రశ్నించేవారు ఉండరు, పట్టించుకునేవారు ఉండరు. పాస్టర్ గారు మేము ఏం చేసినా కూడా వచ్చి మా ఇంట్లో చూడరు కాబట్టి ఆశ్రయించుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి లెక్క చెప్పాలండి? మన మీద అధికారి ప్రభువు ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని భయం కలిగి మనం సంపూర్ణ భక్తి చేస్తూ ఆయన సంతోషపెట్టే వారంగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం. 9వ వచనము ఈ కొలస్సీ పత్రికకు ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే 9వ వచనం చూడండి. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో ఉందండి? క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దానికి ఏ డౌట్ మనకు అవసరమూ లేదు. దైవము ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడే. ఆ దైవత్వము మానవతారిగా క్రీస్తు రూపంలో ఈ లోకం వచ్చి దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో నివసించింది? క్రీస్తులో నివసించింది. సర్వ సంపూర్ణత ఇది ఉందని ఈజ్ 100% గాడ్, 100% హ్యూమన్ అని మనం చెప్పడానికి ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షను తన మీద భరించి మనకి పరిపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైన రక్షణను దయచేసానన్న విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీలు లేదన్నమాట. కాబట్టి దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, క్రీస్తు యొక్క దైవత్వము సంపూర్ణమైనది. ఆయన దైవత్వము ఎక్కడ లోపం కలిగింది కాదు. హి వాస్ ఫుల్లీ గాడ్. ఆయన దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత మనం క్రీస్తులో చూస్తాం అనేది మనం గ్రహించాలి. తర్వాత వచ్చిన చెప్తున్నాడు కదా, మరియు ఆయన యందు వీరులు సంపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆ పరిపూర్ణుల్లో మనమందరం కూడా ఏమయ్యాం చెప్పండి? ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పునరుద్ధారం ద్వారా మనం ఏమయ్యాం చెప్పండి? క్రీస్తు మనం చెప్తున్నాడు కదా, మరియు ఆయన యందు వీరులు సంపూర్ణులై ఉన్నారు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయన సమస్త ప్రధానులకు అంతటికీ శిరస్సు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన సంఘానికి శిరస్సు, ప్రధానులకు, అధికారులకు, సమస్తమునకు ఆయన శిరస్సు అయిన ఆయనను మన దేవుడుగా, ఆయనను మన తండ్రిగా పిలుచుకునే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించారు. ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత చెప్తాను, వీరులు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంలో విసర్జించి ఆయన యందు చేతితో చేయబడేది సున్నతి పొందుతారు. మన పాత నిబంధనలో యూదులు అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అబ్రహాము
వంశస్థులందరూ ఏం చేసేవారంటే 8వ దినాన బిడ్డ పుడితే ఏం చేసేవారు? సున్నతి చేయించేవారు. అది శరీరంలోని ఒక ఫ్లెష్ని, ఒక మాంసం భాగాన్ని తీసివేయడం అనమాట. అది బాహ్యంగా అది దేవుడు ఎందుకు అంటే యూదులందరూ కూడా దాన్ని అనుసరించుకుంటూ వచ్చారు. అది నూతన నిబంధనలో దేనికి సూచనగా ఉందంటే శరీరేచ్ఛలతో కూడిన మన స్వభావాన్ని విసర్జించి మనము ఆత్మలో జీవించడానికి ఒక సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. వీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతితో చేయబడని సున్నతిని పొందింది. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం అనే మాట ఇక్కడ ఉపయోగించారంటే మనము ప్రభుతో కూడా సిలువ వేయబడిన తర్వాత రక్షించబడిన మనము ఏంటంట నవీన స్వభావాన్ని ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం. అదే కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. తీస్తే చదవండి దయచేసి. 6వ అధ్యాయం 6వ వచనము. ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులను కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైందంట? సిలువ వేయబడలేదు. 11వ వచనం చూడండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవించువారుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాపంలో ఒకసారి ఏమయ్యా మనం రక్షించబడిన తర్వాత పాపం విషయంలో మరణించి ఎవరి విషయంలో మనం జీవిస్తున్నామో? క్రీస్తు విషయంలో జీవిస్తున్నాం. అందుకే పౌలు ఏమన్నాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇప్పటి నుండి జీవించేది నేను కాదు, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందు విశ్వాసం వల్లే నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి నేను అనేది అక్కడికి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఎవరు ఇప్పటి నుండి రక్షించబడిన దగ్గర నుండి మనలో ఏముండాలి? నేను అనేది కాదు, క్రీస్తే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది ఆ స్థితికి మనం ఎదిగినప్పుడే నేను కానీ నువ్వు కానీ క్రైస్తవురాలని చెప్పుకోవడానికి అర్హత యోగ్యత మనకు ఉన్నది. అప్పటి వరకు మనం ఎంత క్రైస్తవం అని చెప్పుకున్నా అది దేవుని దృష్టిలో క్రైస్తవం కాదు. మనం నిజంగా క్రీస్తుని అనుసరించే వాళ్ళం ఎప్పుడు అవుతామంటే మనలో నేను అనేది చచ్చిపోవాలి. నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తే నాయందు జీవిస్తే ప్రతి విషయంలో ఎలా ఉంటామంటే ఆయన వలే ఉంటాం. ప్రతి విషయంలో ఆయన పోలి జీవిస్తాం. అదే దేవుడు మన ఎదురు నుండి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము అలాగే రోమపత్రికలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక తర్వాత ఉంది కదండి, చూడండి. 3వ అధ్యాయంలో 25 నుండి మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము వెల్లడి ఆయనను గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ఇక్కడ ఒక మాట, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారుడై ఉన్నారు. విశ్వాసం వల్ల మనం అందరం ఏమయ్యాం? దేవుని బిడ్డలమైనా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందడం అంటే అర్థమేంటి? దీని వచనం ప్రకారము క్రీస్తుని ధరించుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తుని ధరించుకొని బ్రతకాలి. బాప్తిసం తీసుకున్నామంటే సరిపోదు, క్రీస్తుని ధరించుకొని బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా 12వ వచనంలో చూస్తే, మీరు బాప్తిసం అంతా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిద్ది. మనము అంటే బాప్తిసం అనేది దేనికి సూచన మీకు అందరూ తెలుసు కదా. మనము బాప్తిసం అంతా ఏమయ్యామని చెప్పండి? మన పాత జీవితానికి పాతి పెట్టబడ్డాం. అంటే పాత జీవితం అంటే నేను అని నా జీవితానికి ఏమైపోయాం? మనము పాతి పెట్టబడ్డాము. కాబట్టి తర్వాత ఏమైంది చెప్పండి? బాప్తిసం అందు పాతి పెట్టబడిన వారమై మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మనకి ఏమయ్యాము? పునరుద్ధానమయ్యాము. లేచిన తర్వాత ఎవరిని ధరించుకోవాలి? మనము క్రీస్తుని ధరించుకోవాలి. ఇది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తారు. ఇంకా ఏం చెప్తారు చూడండి 13వ వచనంలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన వ్రాతపత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి తర్వాత మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేస్తారు. మాటలు చూసారండి, ఎంత అద్భుతమైన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను, అంటే వాస్తవానికి మీకు చెప్పాను, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? పాపం చేసి మనం సంపాదించుకున్న జీతం ఏంటండి? మరణం. కాబట్టి ఆ డెత్ సర్టిఫికేట్, లేదా సర్టిఫికేట్ ఆఫ్ డెత్, మనము పాపం మూలంగా సంపాదించుకున్న ఆ మరణ పత్రాన్ని దేవుడు ఎక్కడ సిలువ మీద కొట్టేసి, అంటే మనకు విధించబడిన, మన పాపాల నిమిత్తం మనకు విధించబడిన శిక్ష ఏంటి? మరణ శిక్ష. మనమందరం అనుభవించాలి ఆ మరణ శిక్ష. మన పాపం చేసి సంపాదించుకున్న జీతం ఏంటంటే మరణం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు, మీకు చెప్పాను కదా, ఒక జడ్జి గారికి ఒక కుమార్తె ఉన్నప్పుడు ఆ కుమార్తె రూల్ని ఉల్లంఘించినప్పుడు ఒక తండ్రిగా ఆయనకి అమ్మేదేముంది? ప్రేమ ఉంది. ఒక న్యాయాధిపతిగా ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. కాబట్టి కృప సత్యము రెండు కలుసుకున్నాయి. సత్యం ఏంటి? శిక్షించాలి. కృప ఏంటి? కాపాడాలి. కాబట్టి మనల్ని కాపాడాలి. ఇంకోటి ఏం చేయాలి? సత్యంగా ఆలోచించాలంటే మన పాపం శిక్షకు మనందరికీ మరణ శిక్ష విధించాలి. ఆయన న్యాయవంతుడైతే మనందరూ శిక్షించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడైతే మనల్ని కాపాడాలి. ఈ భయంకరమైన పరీక్షలో దేవుడు రెండింటినీ నెరవేర్చాడు. ఆ శిలువ మ్రాను మీద ఆ తండ్రి ఆయన ఎడబాసినప్పుడు ఆ దేవుడు మన పాపపు శిక్షనంతటినీ, మన శాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన తండ్రికి దూరమై ఆ పాపం వల్ల తండ్రికి ఎడబాటు కలిగిన భయంకరమైన వేదన అనుభవించి ఏం చేశాడంటే మనము మీకు చెప్పాను, ఆ జడ్జి ఏం చేశాడు? ఒక న్యాయాధిపతిగా తన కుమార్తెకు శిక్ష విధించాడు. శిక్ష విధించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డాడు, ఎంత కఠినమైన తండ్రి అనుకున్నారు. కానీ ఆ శిక్ష కూడా తండ్రిగా ఆయనే భరించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన ఒక న్యాయాధిపతిగా మన మీద ఉన్న శిక్షను ఆయన మీద వేసుకొని ఒక కరుణ కలిగిన తండ్రిగా, ఒక కనికరం కలిగిన తండ్రిగా ఆయన మన కృప చూపించాడు. సిలువలో కృప సత్యం రెండు కలుసుకుంటుని బట్టి ఈ దినాన మనము ఈ స్థితిలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రభు అదే చేశాడు వ్రాతపూర్వకంగా. అంటే మన పాపం, మన మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, మన మీద ఎంత మరణ శిక్షలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ సిలువ మ్రాను మీద మేకులతో ఆయన కొట్టించుకొని, ఇదే ఉండగానండి. బైబిల్లో మీరు చదివారా? ఆ మాట 15 వచ్చిన వాళ్ళు చూడండి, చదవండి ఒకసారి. 15 వచ్చినము. శరీరమందు సున్నతి పొందక ఇటుట వలనను మీరు మృతులై ఉండగా, మనమందరం కూడా మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రంలో ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అర్థం లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని మన అపరాధాలన్నీ క్షమించి మనల్ని ఆయనతో కూడా జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకతో కనపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఎక్కడో బంధకాల్లో, ఎక్కడో చెరసాల్లో, ఎక్కడో మరణ శిక్షకు పాత్రులైన మనందరి శిక్ష ఆయన అనుభవించి మనందరినీ తీసుకొచ్చి జయోత్సాహంతో అందరి ఎదుట కనపరిచారంట. ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప ప్రేమ మన పట్ల దేవుడు చూపిస్తే మనం ఎందుకు ఆ ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం? ప్రభు ఈ గొప్ప కార్యాన్ని చేయడాన్ని బట్టే ఈ లోకంలో మనం జయించలేని మూడునే అని చెప్పాను. ఆ మూడింటిని జయించడానికి కృపనిచ్చాడు దేవుడు. ఏంటని చెప్పండి? పాపాన్ని, మరణాన్ని, అపవాదిని కదా. దేవుడు పాపాన్ని జయించగలిగే శక్తిని మనకు అనుగ్రహించాడు. పాపపు బలము భయంకరమైనది. పాపపు బలానికి లొంగనివాడి లోకంలో ఉండడు. కానీ ఆ పాపపు బలాన్ని దేవుడు తుడిచివేశాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? మరణం, కత్తి మానవుని పట్టి పీడించేది. దేన్నైనా తప్పించుకోగలుగుతారేమో కానీ ఈ శాస్త్రవేత్తలు, జ్ఞానం కలిగిన వారు ఎవరు ఏదైనా చేయగలుగుతారు. కానీ జీవ మరణాలు ఎవరి పరిస్థితిలో ఉన్నాయి?
దేవుని వశంలోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏదో వ్యాక్సిన్ కొత్తది కనిపెట్టారు, ఎక్కువ కాలం జీవించడానికి అని చెప్పారు. ఏది పని చేయదు, ఏదైనా పని చేసిద్దామో కానీ అది అందరికీ పని చేయదు. ఇదంతా ఉడుకుతుంది. మనుషుల ఆయుష్ తగ్గిపోవడమే కానీ కనకాలం జీవించడం అన్నట్టు జరగని పని. ఎందుకంటే మరణం ఎవరు, జీవము మరణము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కానీ మన దేవుడు పాపపు మరణాల నుండి కూడా మనకి అధికారం అనుగ్రహించారు. మీకు ఒక మాట చెప్పాను, మనకి మరణం ఒకటే ఉండాలి, జన్మంలో ఉండాలి. తల్లి గర్భంలో మనం జన్మించాము, పాపులుగా జన్మించాము. కానీ రెండో జన్మ అనేది మనము క్రీస్తులోకి జన్మించడము, మరణం అనేది ఒకటే ఉండాలి. శారీరక మరణమే తప్ప ఆత్మీయ మరణం మన జీవితంలో ఉందంటే మనము తప్పించుకోలేము, తీర్పును తప్పించుకోలేము, శిక్షను తప్పించుకోలేము. కాబట్టి ఇంత గొప్ప త్యాగం ప్రభు మన కొరకు చేసి ఆయన అన్నీ కూడా మన శిక్షను, మన మీద ఉన్న శాపాన్ని, మన మీద ఉన్న పాపపు శిక్షను, మన మీద ఉన్న మరణపు శిక్షను ఆయన భరించి మనల్ని ఆయన జయోత్సాహంతో అన్ని మన కోసం చేసి, అదే కదా పోయిన వారం మన ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన మరణాన్ని గెలిచి జయోత్సాహంతో బయటకు వచ్చి ఈ లోకంలో మానవులని దేవుళ్ళని చెప్పుకున్న వారు ఎవరు కూడా మరణాన్ని గెలిచిన చరిత్ర అనేది నేనే లేదు. కాబట్టి మన మహోన్నతుడైన దేవుడు మనకు జయం అనుగ్రహించి జయోత్సాహంతో మనల్ని ముందుకు నడిపించాడు. మనం ఎక్కడో బంధకాల్లో ఉండాల్సిన వారు, మనం ఎక్కడో మరణ శిక్షలో కొట్టుమిట్లాడవలసిన వారు, ఇంత గొప్ప త్యాగం చేసి దేవుడు ఇంత కార్యం చేశాడు. ఇన్ని తెలిసిన మనము మన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ప్రేమను, ఆయనే సృష్టికర్త అని, ఆయన సార్వభౌమాధికారి అని, ఆయనే సకలలోక సృష్టికర్త అని తెలిసిన మనము ఇంకా లోక సంబంధమైన మూలపాఠాన్ని లేకపోతే లోక సంబంధమైన తత్వజ్ఞానాన్ని అనుసరిస్తున్నామంటే ఆయన దేవుడు తప్పు చేస్తున్నామని అర్థం. మీకు అలా తప్పు చేసుకోవాలని అంటే చేసుకోండి. అందరి ముందు నా దేవుడు నేను తప్పు, మరి మన దేవుడు మనకి ఎంత చేశాడో మీకు జ్ఞానము, సమర్పణ ఉంటే ఆయన అందరి ఎదుట కనపరచడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కనపరుస్తామంటే ఇబ్బందులు, కష్టం వచ్చినప్పుడే నిలబడి మన దేవుని గొప్పతనాన్ని ఇతరులకి చాటి చెప్పాలి. అలా చెప్పి కుటుంబాల్ని ఎంతో శ్రమల్లో, ఇబ్బందులు రక్షించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సరైన సమయంలో మన విశ్వాసం ఎక్కడ పోతుంది మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన దేవుడు వెళ్ళారు, ఎంతో గొప్ప త్యాగం చేసి ప్రభు మన కొరకు, మనం సృజించిన సృష్టికర్త మన కొరకు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికను బట్టి మన దేవునికి కృతజ్ఞులమై జీవితాంతం కూడా ఆయన్ని సేవించి ఆయన రక్షించారు. ఈ సత్యాన్ని ఎదిగిన భక్తులు ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు సమర్పించి ఆయన కొరకు మరణించడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది, ఆ సత్యం కొరకు హతసాక్షులు అవడానికి కూడా ఇష్టపడ్డారు. కాబట్టి సత్యదేవుని మనం ఎంత గుర్తెరుగుతున్నాం, ఎంత సమర్పణతో ఆయన్ని వెంబడించగలుగుతున్నాం, మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. ఇది దేవుని ఆరాధించే సమయము, మన ప్రేమను ఆయనకు వ్యక్తపరిచే సమయం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలు స్మరించుకుంటూ, ఆయన శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఎవరూ చేయలేని కార్యాలు మన కొరకు చేశారు. ఎవరైనా చేయగలుగుతారండి ఈ కార్యం మన కొరకు? ఎవరూ చేయలేని కార్యాలు మన ప్రభు మన కొరకు చేశారు. కాబట్టి కృతజ్ఞత భావంతో, సంపూర్ణ సమర్పణతో దేవుని ఆరాధించకు మనం సమర్పణ చేసుకున్నాం. ప్రభా, నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశావు, నన్ను ఎంతగా ప్రేమించావు, నీ ప్రణాళిక ఎంత ఉన్నతమైనది, నీ కార్యములు ఎంత ఉన్నతమైనది ప్రభా, నీకే కృతజ్ఞతలు అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని ఆరాధన చేద్దామా? ప్రతి ఒక్కరూ మీ చేతులెత్తి దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రములని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభా, అయ్యా నా పాపాన్ని, నా పాపపు శిక్షను ప్రభా మేకులకు కొట్టివేసి ప్రభా అయ్యా జయోత్సాహంతో నన్ను ముందుకు నడిపిస్తూ ఈ దినాన స్వతంత్రతతో, స్వేచ్ఛతో, సంతోషంతో తండ్రి అని నేను పిలుచుకోవడానికి, నేను ఆరాధించుటకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అని అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకానికి స్తోత్రం, రక్షకానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. ప్రభుని స్తుతిద్దామా? ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? మన దేవునికి సమర్పణ చేసుకుందామా? అయ్యా ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప నా పట్ల కనపరిచారు. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు యేసయ్యా అని అందరం ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, సత్యస్వరూపి నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుతకరుడానికి స్తోత్రాలు, గొప్ప తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రాణం